అండి ఇప్పుడు మనం పచ్చడి పెట్టుకోవాలంటే ఇగో ఇక్కడ ఒక 5 మామిడికాయలు తీసుకున్నా నేనైతే. ఈ మొత్తం తేట ఫ్రెష్గా కడిగేసి మొత్తం ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్లు వేసుకుంటా. ఇప్పుడు ఇక అట్లా నీళ్ళు తీసుకున్నాక ఇక మామిడికాయలు వేసి తేట మొత్తం, ఎందుకంటే సానగిట్లు ఉంటుంది చేయబట్టి దీనికి మొత్తం రుద్దేయాలి. ఇక తేటగా కడిగేయాలి మొత్తం. ఇప్పుడు మనం ఇక ఇట్లా అన్నీ ఇట్లా కాడలు ఇట్లా కోసుకున్నాక ఇక ఇట్లా ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక చేసుకొని ఇలా మొత్తం ఇక ఈ పిక్క ఇట్లా ఏం లేకుండా మొత్తం ఈ జీడి మొత్తం తీసేయాలి. చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి. ఇప్పుడు ఇక మొత్తం అట్లా ముక్కలు మొత్తం కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ పిక్కలు మొత్తం ఇప్పుడు ఇక ఒక స్పూన్ పెట్టి మొత్తం ఇక అన్నీ ఇట్లా ఈ చేయితో గోరుతో తీయొద్దండి, ఎందుకంటే ముక్క మెత్తబడుతుంది కాబట్టి ఇట్లా మొత్తం అంతా ఇట్లా తీసేయాలి. ఇంకా ఏమైనా దీంతో ఇప్పుడు అట్లా కళాయి పెట్టుకొని ఒక్క స్పూను ఆవాలు వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే ఈ కొంచెం షేడ్ ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకోవాలా. కొద్దిగా మామూలు కొద్దిగా కలర్ వచ్చే వరకు వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. ఇక చాలు. మళ్ళా ఒక స్పూన్ సగం మెంతులు వేసుకోవాలి. లైట్ దూర కలర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక 2 గిన్నెలు మనం కొలత పెట్టుకున్నాం కదా, 2 గ్లాసులతోటి ఉప్పు పోసుకోవాలి. ఇప్పుడు ఇక ఇట్లా 2 గ్లాసులతో ఉప్పు పోసుకున్నాం కొలతగా. ఇక ఈ గ్లాస్ తోటి కొలత ఒక 3 గ్లాసులు కారం పోసుకోవాలి. ఇది రెండోది. ఇంకా 3 గ్లాసులు కారం పోసుకొని మొత్తం ఇక కలుపుకోవాలి. ఇక ఇప్పుడు మనం తాలింపు చేసిన నూనె ఉంది కాబట్టి ఇక మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఇక మొత్తం ఇట్లా ఇక అంత ఇట్లా ఇక మిక్సీ చేసేసినాం కదా, మొత్తం అంత మిక్సింగ్ కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు ముక్కలు వేయాలి. ఇక మొత్తం అంతా ఇప్పుడు ఇక కారం ఈ మాల్ మసాలాలు మొత్తం పట్టించి నూనెతో కలిపినాం కదా, ఇక ఇప్పుడు ముక్కలు పోసుకోవాలి. ఇక మొత్తం ముక్కలు కలుపుకోవాలి. ఇంకా పచ్చడి అంతా